దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతిద్దాం. ప్రతి దినము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడము, ఆ వాక్యానుసారంగా జీవించడము మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైంది. ఈ రోజున ప్రతిరోజు కూడా దేవునితో నడవాలని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే మనం స్తుతిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించిన, భూమి తన ఫలమిచ్చెను. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావం గలవాడే, మనలాంటి వాడే, పైనుంచే దిగొచ్చినోడేం కాదు ఆయన. ఏలియా మన వంటి వాడే అయినప్పటికి కూడా అతడు వర్షింపుకున్నట్లుగా అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదండి. అంటే మనం చూస్తే ఏలియా యొక్క ప్రార్థన ఎంత ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన చూడండి. మనలంటోడే, మనకి చాలా బాధ్యతలు పనులు మనకుంటాయి, మంచిదే. అలాగే ఏలియా కూడా మనలంటోడే, రక్తమాంసం గలవాడే, పైనుంచి వచ్చినోడేం కాదు. కానీ అతనిలో ఏం కనిపిస్తుందంటే అతడు ఆసక్తితో కలిగిన ప్రార్థన కనిపిస్తుంది. ఈరోజున నీ జీవితంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసే ఆసక్తి నీకు ఉందా? దేవుని వాక్యమేనే ఆసక్తి నీలో ఉందా? ప్రార్థించే ఆసక్తి ఉందా? దేవుని మందిరానికి వెళ్ళే ఆసక్తి నీకుందా? దేవుని కొరకు జీవించాలని ఆసక్తి నీకుందా? దేవుని మహిమ కొరకు బ్రతకాలని, అనేకులకు దేవుని వాక్యాన్ని అందించాలని, అనేకుల్ని క్రీస్తు కొరకు నిలబెట్టాలని, మరి దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడాలని అటువంటి ఆసక్తి నీకుందా? ఈ రోజున ఎటువంటి ఆసక్తి నీలో ఉంది? ఎలాంటి వాటి మీద నువ్వు ఆసక్తి చూపిస్తున్నావు? మరి లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నావా? మరి దేవుని యొక్క రాజ్యం విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నావా? మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం? ఆసక్తితో వెళ్తున్నామా? శ్రద్ధ కలిగి వెళ్తున్నామా? ప్రతి దినము దేవునితో శ్రద్ధతో ప్రార్థన చేసేవాడికి ఉంటున్నావా? ఒక సహోదరిని అడిగినాను, నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావంటే, నడుస్తా ప్రార్థన చేసుకున్నా, కూర్చుంటా ప్రార్థన చేస్తున్నాను. చూడండి, మరి వ్యక్తిగతంగా దేవునితో నీవు గడిపే సమయం, ఎంత సమయాన్ని గడుపుతున్నావు? ఎలాగ ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నావంటే దానికి సమాధానం లేదు. చూడండి, ఈ రోజున చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య విషయంలో ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు కార్యం చేయడు? ఏలియా మనలాంటి వాడే, కానీ అతని యొక్క ప్రార్థన ఎంతో ఆసక్తి కలిగి ఉంది. 3.5 సంవత్సరాలు వర్షింపుకున్నట్ల ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది, భూమి తన ఫలమిచ్చింది. మరి అటువంటి యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే విషయంలో అంత ఆసక్తి కలిగినటువంటి వాడు. మరి ఈరోజున ప్రార్థన విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నావు నాకే తెలియదు. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన మరి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడో. కాబట్టి అందుకనే మరి బెరాయ సంఘం వంటి వారు కూడా పౌలు శీలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి తెస్సలోనికలో ఉన్నటువంటి వారి అందరికంటే గనులైనటువంటి వారు గనుక ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించారంట. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ వారి ఆసక్తితో దేవుని వాక్యం విని పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించు వచ్చారంట. ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని వింటూ వాళ్ళు అసలు ఆ వాక్యంలో ఉందా లేదా అని పరిశోధించారంట. ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యాన్ని, అనేకమైన వాక్యాలు మనం వింటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్గా ఉండని బైబిల్ వెళ్ళి చదువుకొని ఆ సత్యాన్ని గ్రహించగలుగుతున్నావా? మరి వాళ్ళు గనులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని, పౌలు శీలలు చెప్తున్న యొక్క వాక్యము, మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారంట. అంటే ఆ లేఖనములో వాళ్ళు పరిశోధించేశారంట. నిజంగా వాక్యం చెప్పేది కరెక్టే కాదని కూడా చదివారంట.
మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. దేవుడు ప్రతి మాట దేవుని యొక్క వాక్యం దేవుడు మనకి ఇచ్చినాడు. ప్రతి దినం మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలుస్తుంది, ఎలాగ ప్రభువుని వెంబడించాలో మనకు తెలుస్తుంది, ఎలాగ నీతిగా జీవించాలో మనకు తెలుస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని ప్రతి దినం మనం చదువుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండాలి, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, అలాగే దేవుని వెంబడించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పరిచయం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మహిమ కొరకు జీవించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రోజున అటువంటి ఆసక్తి నీలో కనిపిస్తుందా? మరి దావీదు అంటాడు, దేవుని మందిరానికి వెళ్దాం జనులు అన్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డానంటాడు. అంటే దేవుని మందిరానికి వెళ్దానగానే దావీదుకి ఎంత సంతోషం. దేవుని మందిరం కట్టాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, నీవు కట్టడానికి వెళ్ళి నువ్వు యుద్ధాలు చేసి రక్తాలు ఒలిపించావు, నీ కుమారుడితో కట్టిస్తానంటే సొలొమోనుతో ఆ యొక్క దేవాలయాన్ని కట్టిస్తానంటే దావీదు ఎంతో సంతోషపడి దానికి కావలసిన వనరులు సమకూర్చినాడు. సరే, ఎంత ఆసక్తి దేవుని యొక్క మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే. దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడంటే తన యొక్క సింహాసనాన్ని తరతరాలుగా నిలబెడతాన్ని వాగ్దానం చేశాడు ఆయన. మరి దేవుని పట్ల నీ యొక్క ఆసక్తి ఎలా ఉంది? నీ ప్రార్థనలో ఉన్న ఆసక్తి ఎలా ఉంది? వాక్య విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నావు? ప్రభు మహిమ కొరకు జీవించడం ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నావు? ఇతరులకి దేవుని గురించి చెప్పే విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉంటున్నావు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచైనా దేవుని కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ప్రభు నీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందామా? ప్రభునట పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. రోజుల్లో ఏలియా మన వంటి స్వభావం గలవాడైనప్పుడు కూడా అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగమంటే ఆగింది. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించి భూమి తన ఫలం ఇచ్చింది. కాబట్టి ఆయన ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనా పరులుగా చేయండి, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారిగా చేయండి. అలాగే నీ సన్నిధిని నడిచే విషయంలో ఆసక్తి దయచేయండి. అలాగే నాయన అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ఆసక్తి దయచేయండి. అనేకులు క్రీస్తు కొరకు సంపాదించేవారుగా చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.